సున్నపురాయి లీజులు రద్దు, న్యాయ విభాగం గ్రీన్ సిగ్నల్, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. ఏసీసీ రామ్కో సిమెంట్స్ లీజులపైన త్వరలో నిర్ణయం. వైకాపా అధినేత జగన్ కుటుంబానికి చెందిన ఆయన సతీమణి భారతీ డైరెక్టర్ ఉన్న భారతీయ సిమెంట్ పరిశ్రమ నిబంధనలకు విరుద్ధంగా పొందిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్ధమవుతోంది. వేలం విధానంలో లీజులు పొందాల్సి ఉండడానికి విరుద్ధంగా పాత దరఖాస్తులతో లీజులు సొంతం చేసుకోవడంతో వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతేడాది ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందు మొత్తం 744 ఎకరాలు 2 సున్నపురాతి గనులు భారతీయ సిమెంట్కి అప్పటి జగన్ ప్రభుత్వం కేటాయించింది. వాటిపై కోర్టులో కేసు ఉండగా లీజుదారు వాదన విని నిర్ణయం తీసుకోమని హైకోర్టు పేర్కొంటే దాన్ని ఆసరాగా తీసుకుని లీజులు కేటాయింపు చేసేసుకున్నారు. వీటిపై కేంద్ర గనుల శాఖ వివరణ కోరడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. ప్రజలకి అబద్ధాలని లేదంటే అర్ధసత్యాలని చెప్పడం. హైకోర్టులో ఇది ఇంతకుముందు 2014-19లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే దాన్ని ఆపేసింది, లీజు రద్దు చేసింది. చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏమని వాదించారు, అసలు మా వాదన వినలేదండి అని. సరే వినండి, డెసిషన్ తీసుకోండి అండి. ప్రభుత్వంగా డెసిషన్ తీసుకుంటుంది. ప్రభుత్వం భారతీయ సిమెంట్స్ అసలు వ్యాపారం నడుస్తుందా లేదా, సిమెంట్ వస్తుందా లేదా, సిమెంట్ అమ్ముతున్నారు లేదా, అమ్మేటటువంటి దానికి ఇస్తే ప్రాబ్లం ఏంటి, దానికి తగినట్టు లీజులు ఎట్లాగో ఉంటుంది. మరి అదేదో మోసం అన్నట్టు ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు వీళ్ళంటే, వాళ్ళ వార్తలు అంతే. ప్రజల్ని ఎంతసేపటికి తప్పుదో పట్టించే జర్నలిజం. అలాగే ఏదో జరిగిపోయింది, అన్యాయం చేసేసుకున్నారన్నటువంటి కోణం. ఇంకోటి, ఇప్పుడు పరిశ్రమలు బాగుపడాలా నాశనం అవ్వాలా? రాజకీయాల కోసం పరిశ్రమలను నాశనం చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు అమర్ రాజ్యాన్ని ఇబ్బంది పెట్టారు, లేకపోతే వాళ్ళ పేరేంటి కియాని ఇబ్బంది పెట్టారు అన్నటువంటి. కియాకు వచ్చేటప్పటికి గోరంట్ల మాధవ్ రాసిన దిక్కుమాలినటువంటి అద్దం మీద రాసింది తప్పు తప్పించి అక్కడ ఫ్యాక్టరీని ఏమి ఇబ్బంది పెట్టాల. అమర్ రాజాది వచ్చేటప్పటికి అక్కడ కాలుష్యానికి సంబంధించినటువంటి అంశాలు అందులో వేధించినటువంటి మాట ఉన్న వాస్తవం. అది తప్పని చెప్పాం కదా. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి, అదేమో చాలా తప్పు, పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేస్తున్నారు. ఇప్పుడేమో పారిశ్రామికవేత్తల్ని చంపేద్దామని చూస్తున్నారు, పరిశ్రమలను నాశనం చేద్దామని చూస్తున్నారు. వైసీపీ వాళ్ళకి సంబంధించి అప్పుడు అరబిందో, జిందాలు, ఇప్పుడు ఇది. కానీ ఇది మాత్రం సక్రమం అన్నటువంటి